మారెళ్ల రవిశాస్త్రి గారి జ్యోతిష్యం కొరకు సంప్రదించవలసిన నంబర్. మనిషి సుఖంగా సంతోషంగా ఉండాలంటే ఎటువంటి సాధన చేయాలి? అందరికీ పంచప్రాణాలని తెలుసు. ఆరో ప్రాణం కూడా ఆశ. కొంతమంది మంత్రం చేస్తారు, కొంతమంది రకరకాలుగా ఉపాసనలు ఉన్నాయి. అన్నిటికంటే తేలికైనటువంటిది కర్మ కంటే యోగం గొప్పదా? యోగానికి కర్మకి ఉన్న సంబంధం ఏంటి? చేయు పనిని కర్మ అంటారు, కానీ మనం మాట్లాడుకునేటువంటిది కర్మ. పోయిన జన్మలో చేసిన కర్మలు ఈ జన్మలో భూపతనం అయిన తర్వాత పోతుంది. ఆ బొడ్డు కట్ చేయంగానే తల్లి నుంచి వచ్చేటువంటిది సిల్వర్ కార్డు కట్ చేయంగానే ఆ స్పృహ పోతుంది, అది గుర్తుండదు. ఒక సామాన్యుడు సంతోషంగా ఆధ్యాత్మిక జీవితాన్ని భౌతిక జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి అంటే ఏం చేసుకోవాలి? మనం ముందు సంకల్పం తీసుకోవాలి, ఇలా చెయ్యాలి, ఇలా ఉండాలి, ఇలా ఉంచుదాం. పాపము కానీ ఆలోచనలు కానీ కర్మలు కానీ చేయకుండా సత్కర్మలు చేస్తూ మంచి ఆలోచిస్తూ నిర్వి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తూ ఉన్నాం. ఈరోజు మన అదృష్టం మనతో పాటు ఉన్నారు స్వామి ఓం స్వరూప్. వారు శక్తి ఉపాసకులు, వారు ఆధ్యాత్మిక ప్రచారం ఎంతో చేస్తూ ఉన్నారు. వారు ఈరోజు మన స్టూడియోకి రావటం, మనతో సజ్జన సాంగత్యం చేయటం అనేది మన అదృష్టం. నమస్కారం స్వామీజీ. శుభం. స్వామీజీ, మనకి మానవ జీవితంలో చూసుకున్నట్లయితే ఓ పక్క ఆర్థికం, రెండో పక్క ఆధ్యాత్మికం. మనిషి సుఖంగా సంతోషంగా ఉండాలంటే ఎటువంటి సాధన చేయాలి? చాలా మంచి మీ యొక్క ప్రశ్నలో పరమార్థం ఉంది. అర్థం అంటే ఆటోమేటిక్గా డబ్బులని కూడా వస్తుంది. ఈరోజు ఈ యొక్క సమాజానికి ఇది చాలా అవసరం. డబ్బు కావాలి, శాంతి కావాలి, మరి సౌఖ్యం కావాలి. మానవుడు మామూలుగా మరి ఆశాజీవి. ఆశ ఉండడం కూడా అవసరం, ఎందుకంటే అందరికీ పంచప్రాణాలని తెలుసు. మరి ఆరో ప్రాణం కూడా ఆశ అని మా భావన. మేము చూస్తున్న ఈ యొక్క ప్రాపంచిక విషయాల్లోనే కాకుండా ఎంతో ప్రజలని ఉద్దేశించి కార్యక్రమాల్లో ఎంతోమంది మమ్మల్ని అడిగారన్నమాట. ఏది మన భవిష్యత్తుకి, మన ఆనందానికి, మన సాధనకి సులువుగా ఉండాలి. మళ్ళీ ఓ 40 రోజులు మండలం చెయ్యండి, ఓ 21 రోజు అర్ధమండల దీక్ష చేయండి అంటే కూడా కుదరదు. ఇన్స్టెంట్గా అవ్వేటువంటి దాని మీద ఎక్కువ మోజు ఉంది ప్రజలకి. సరే, అది కూడా ఒకందుకు మంచిదే. దానికి కూడా ఇన్స్టెంట్గా కూడా వాళ్ళకి అన్నీ కలగడానికి వీలుగా కూడా ఉంది. కానీ వాళ్ళు కొంచెం ఏకాగ్రత కావాల్సి వస్తుంది. ఏకాగ్రతలో మరి వాళ్ళ యొక్క ఇంద్రియ నిగ్రహము, దృష్టి కూడా వాళ్ళకి ఒకే దాని మీద ఉంటూ, కొంతమంది మంత్రం చేస్తారు, కొంతమంది రకరకాలుగా ఉపాసనలు ఉన్నాయి. అన్నిటికంటే తేలికైనటువంటిది మరి సూర్యోపాసన అని కూడా అంటూ ఉంటాం. అది శక్త్యోపాసనలో ఒక భాగమే. మనం దాన్ని తేలికగా ఉదయం పూట సూర్యోదయం సమయంలో అప్పుడే ప్రచండంగా ఉండదు, ఒక మాదిరిగా ఉంటుంది. అప్పుడప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు కాబట్టి అరౌండ్ 7 o'clock, 7 or 6:30. ఆ రోజు కొంచెం పంచాంగం అలవాటు ఉంటే చూసుకొని ఉదయం సూర్యోదయం టైమింగ్స్ చూసుకొని ఉదయించేటప్పుడు మనం దాన్ని ఎక్కువగా
బాగా ప్రకాశం ఉండదు, ఒక మాదిరిగా ఉంటుంది, మనం గుర్తించవచ్చు. ఉదయిస్తున్న సూర్యుడు చాలా బాగుంటాడు. అప్పుడు ఎవరికి వీలుగా ఆ మేడ మీద కానీ లేకపోతే బయట గార్డెన్లో కానీ వాళ్ళకి అనుకూలంగా ఉండేటువంటి చోటు ఇంట్లో కిటికీలోంచి కూడా చేయొచ్చు, ఒకవేళ చూడడానికి వీలుగా ఉంటే. ఓన్లీ 30 సెకండ్స్, 30 సెకండ్లు మాత్రమే అలా సూర్యుడి వైపు చూస్తూ, రెప్ప కొట్టకపోతే బాగుంటుంది, కొట్టినా కూడా ఏమి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఈ యొక్క ఫోటో ఎలాగైతే మనం కెమెరాలో బంధిస్తామో ఒక చిత్రాన్ని, ఆ సూర్యుడిని మనం ఈ దివ్య చక్షువులు ఏవైతే ఉన్నాయో వాటితో చూస్తే ఇది కెమెరా లాగా పనిచేస్తుంది. చూసిన ప్రతిదీ కూడాను అది నిక్షిప్తం చేసుకుంటూ ఉంటుంది మస్తిష్కంలో. అయితే అలా 30 సెకండ్లే, ఎక్కువ అక్కర్లా, 1 మినిట్ కూడా కాదు. అలా చూసేసేసి ఇమీడియట్గా ఆఫ్టర్ 30 సెకండ్స్ కళ్ళు మూసుకో. చూసిన దాన్ని ఏం చూసామో గుర్తు చేసుకోండి. గుర్తు చేసుకోండి అంటే మర్చిపోయారని కదా, ఎప్పుడైతే మనం చూసిందో అదే మళ్ళీ దర్శనం, మళ్ళీ సేమ్ అది చూసినట్టు కళ్ళు మూసుకొని కనుక మనం చూస్తే అది ఆ బింబం మీకు వస్తుంది, 200% వస్తుంది. కొన్ని వేల మందికి నేను గతంలో ఈ యొక్క ఉపాసన కార్యక్రమంలో పరిచయం చేసి చూపించి వాళ్ళ ఆ యొక్క జీవితాలు ధన్యత పొందారని వాళ్ళు భావాన్ని వ్యక్తపరిచారు. అలా చేయటం వల్ల ప్రయోజనం ఏంటి? అలా చేయడం వల్ల విశ్వమంతా శక్తి స్వరూపమే, ఒక చోట ఉండదు, సర్వవ్యాప్తి. విశ్వంలో ఒక పలానా చోట ఉంటుంది. ఇప్పుడు మనం చాలామంది గుళ్ళు, గోపురాలు, కొన్ని మరి శివాలయాలు అలాంటి చోట మనం దర్శనాలు చేసుకుంటూ ఉంటాం. ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క వారం కూడా మనం ఫిక్స్ చేసాము, గురువారాలని, మంగళవారాలని, శనివారం అని. సరే, అయితే ఇక్కడ ఏంటంటే వారాలతో సంబంధం లేదు, 365 రోజులు మీరు చెయ్యొచ్చు. ఈ 30 సెకండ్లలో ఆ యొక్క చూసిన దృశ్యాన్ని, చిత్రాన్ని మీ యొక్క ఆత్మలో ఫిక్స్ అయిపోతుంది. ఈ కళ్ళతో అది చూసింది ప్రతిదీ కూడా మనకు గుర్తుపెట్టుకుని మెమరీలోకి వెళ్ళిపోతుంది. సైంటిఫిక్గా కూడా ప్రూవ్డ్ అది. ఆ చూసింది మళ్ళీ కళ్ళు మూసుకోమన్నాను కదా 30 సెకండ్స్లో, అది మీకు కనబడుతుంది. ఎలా కనబడుతుందంటే అదే ప్రకాశం, ఎలా ఏమైతే చూసారో యద్భావం తద్భవతి యదో దృక్ తదో భావ, అదే కనబడుతుంది. అదేమిటంటే అదొక పాయింట్ అన్నమాట, అదొక కేంద్రము, శక్తి కేంద్రం అన్నమాట. ఆ శక్తి ప్రజ్వలించేటువంటిది, వ్యాప్తి చేసేటువంటిది. చరాచర సృష్టిని కూడా మనం సూర్య భగవాన్ని ఉపాసన చేస్తూ ఉంటాం. మనం చూడగలిగింది మరి చరిత్రలో చెప్పింది కూడా అదే. ఇక్కడ మనం ఆ యొక్క సూర్య భగవాన్ యొక్క దర్శనంతో పాటు, అది సూర్యుడు అనుకోండి తప్పులేదు, అదే శక్తి, అదే పవర్. మనలో ఉండే ఆత్మస్వరూపం కూడా శక్తి స్వరూపమే. సైజులు తేడా అయినా శక్తే. ఇంత పెద్ద బాడీ ఉన్నా మనకు కాస్తంత ఆత్మ అనే శక్తి లేకపోతే ఈ ఇంత పెద్ద 6 అడుగులు 3 అడుగులు శరీరాలు పడిపోతాయి. అలాగే మీరు రోబోట్స్ చూస్తూ ఉంటారు, దానికి మెమొరీ కూడా ఉంది, మనమే తయారు చేసాం, మన సైంటిస్ట్ అంత అభివృద్ధి చెందింది ఇప్పుడు. అది శక్తితో నడుస్తుంది. ఏవి ఫీడ్ చేసినా దాంట్లో ఎలక్ట్రిసిటీ లాంటిది, బ్యాటరీ లాంటిది ఉంటే తప్ప అవి పనిచేయవు. దానికి శక్తి కావాలి, విద్యుత్ శక్తి అనండి, ఏదన్నా శక్తి కావాలి. అప్పుడు మీరు చెప్పినట్టుగా వింటుంది, చేస్తుంటుంది. ఈ మధ్య పంట చేలులు కూడా కోస్తున్నాయి. మీరు చూడండి, ఈ నవ సమాజంలో చాలా పనులు చేస్తున్నాయి, కాఫీలు తెచ్చిస్తున్నాయి, ఇంట్లో పనులు చేస్తున్నాయి, రకరకాలుగా. అంటే ఎందుకు ఉదాహరణ మీకు చెప్పడం కూడా జరుగుతోంది అంటే, శక్తి ద్వారా రోబోట్స్ ఎలాగైతే ఉన్నాయో ఈ ఆత్మ అనేటువంటి శక్తి ద్వారా ఈ శరీరాలు ఉన్నాయి, ఈ శరీరాలు పనిచేస్తున్నాయి. అది సింపుల్ అన్నమాట. ఉదాహరించడం అంతవరకు అర్థం కావడం కోసమే, అంతకంటే అది కూడా మానవుడు క్రియేషనే, వీడు తయారు చేసిందే మానవ సృష్టి. ఈ యొక్క చూడడం వల్ల ఈ బాడీలో ఉండే దాన్ని మీరు ఈ సైంటిఫిక్గా ఎడ్డీ కరెంట్ అనేటువంటిది అందరికీ తెలుసు. మీరు హార్ట్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈసీజీ తీస్తారు. ఈసీజీ తీసినప్పుడు అందులో మూలం ఏమిటంటే మన బాడీలో ఎడ్డీ కరెంట్ అనేది ఉంటుంది.
అప్పుడు ఆ ఈసీజీ చేసినప్పుడు అది ఉంటేనే, ఎడ్డీ కరెంట్ ఉంటేనే మీకు అది గ్రాఫ్ వస్తుంది. ఇది సత్యం, జగమెరిగిన సత్యం. అసలు మనలో ఒక శక్తి ఉంటేనే అది మనకి రిపోర్ట్ వస్తుంది. అందుకని ఆ రిపోర్ట్ని బట్టి డాక్టర్ గారు ఏదో చెప్తారు, మీకు గుండె బాగా కొట్టుకుంటుందో ఏమిటో వాళ్ళ లెక్కలు ఉంటాయి కదా, దాని ప్రకారం. అయితే ఈ యొక్క ఎడ్డీ కరెంట్ అనేటువంటిది ఎందుకు ఇప్పుడు మీకు ఉదాహరించడం జరుగుతుందంటే అది శక్తి స్వరూపము. ఆ శక్తి ఇప్పుడు మీరు చూసిన సూర్యోదయం శక్తి, ఆ రెండు సమ్మిళితమవుతాయి. ఆ ఏకాగ్రతతో ఇది చూసినప్పుడు మీ బాడీలో ఉండే శక్తి ప్రజ్వలించి ఉజ్వలించి అదో తేజస్సు మీకు బాడీ అంతా ప్రసరిస్తుంది. అలాగే ఇంకొంచెం మీరు కళ్ళు మూసుకొని ఏకాగ్రతతో మొత్తం తేజస్సు అంటాం, భగవంతుడు వెనకాల తేజస్సులు ఉంటాయి, ఆరా అంటాం. ఆరా మనకు కూడా ఉంటుంది, మనకి 1.5 feet to 3 feet వస్తుంది. అది వాళ్ళ సాధన ద్వారా పెరుగుతూ ఉంటుంది. ఈ ఆరాని కూడా ఫోటోలు తీశారు గతంలో, ఏ మనిషికి ఎంత ఉంటుంది అనేటువంటిది కూడా. దాన్ని కిర్లియన్ అనేటువంటి ఒక రష్యన్ సైంటిస్టు అది మొట్టమొదలు కనుక్కున్నాడు. అది మన ఇందిరాగాంధీ గారికి ఇంకా చాలా వాళ్ళకి పెద్దవాళ్ళందరికీ తీశారు కిర్లియన్ కెమెరా. అది తీయగానే మీ ఆరా అంతా వచ్చేస్తుంది. ఇంతకీ ఇక్కడ విశేషం ఏమిటంటే ఆ యొక్క తేజస్సుని మీరు చూసినప్పుడు ఈ బాడీలో ప్రసరణ జరుగుతుంది, బాడీలో తేజస్సు పెరుగుతుంది, మీకుండేటువంటి ఆరా ద్విగుణీకృతం అవుతుంది. అంటే పెరుగుతుంది, రెట్టింపు అవుతుంది, తప్పకుండా పెరుగుతుంది. పెరిగినప్పుడు మీకు కనబడుతుంది. ఆ కెమెరాలో తీస్తే ఎనర్జీ కూడా ఎంత వ్యాప్తి చెందిందో కూడా తెలుస్తుంది. ఇది మీ బాడీలో ఉండే శక్తిని పెంచుకోవడం. ఆ శక్తి ద్వారా ఏం కలుగుతుంది అంటే మనోనిగ్రహం వస్తుంది, శాంతి వస్తుంది, మనకి థాట్స్ పరిపరి విధాలుగా వెళ్ళేటువంటిది తగ్గిపోయి ఏకాగ్రత అనేటువంటిది రావడం వల్ల మీకు థాట్ ప్రాసెస్లో టెన్షను ఇలాంటివి రావు. ఎందుకంటే ఒకటే కదా థాట్, ఒకటే 10 థాట్స్ ఉన్నప్పుడు టెన్షన్ వస్తుంది. టెన్షన్ అనేది ఉండదు, ఆ లాభం ఉంటుంది. అంత గొప్ప సాధన ఓన్లీ 30 సెకండ్లో చేసుకొని మీ బాడీని ప్రాక్టీస్ చేసుకొని ఆత్మ యోగం చేయడం వల్ల మీకు వాక్శుద్ధి కూడా పెరుగుతుంది. మనం దైనందిక జీవితంలో కొన్ని అబద్ధాలు ఇలాంటివి ఏవో అవసరాల నిమిత్తం ఆడుతూ ఉంటారు. ఆడటం అవసరం లేదు, చిన్న చిన్న అబద్ధాలు కూడా అవసరమా? ఇంట్లో ఉంటాం, పిల్లలు ఉంటారు, మనకు ఫోన్ వస్తుంది. ఫోన్ వచ్చినప్పుడు ఏం చేస్తారు? అబ్బాయో అమ్మాయో పట్టుకొని నాన్నగారు ఉన్నారని వాళ్ళు అడుగుతారు. ఈయన ఎదురుగుండా ఉండే నాన్నని చూసి నాన్నగారు ఉన్నారా అని అడుగుతున్నారు అనే విషయం అర్థమైపోతుంది. ఇలా చేయి ఊపుతాడు. అంటే తల్లిదండ్రుల ద్వారానే అబద్ధాలు పిల్లలు నేర్చుకుంటున్నారు. ఇక మరి ఎవరు వాళ్ళకి సంస్కరించడానికి వీలుగా ఆ యొక్క ఇది తల్లిదండ్రులే ఇవ్వలేనప్పుడు బయట వాళ్ళు ఎలా ఇవ్వగలుగుతారు? సత్యాన్ని మాట్లాడాలి. సత్యంలో శక్తి ఉన్నది, అబద్ధంలో శక్తి లేదు. తప్పు చేసినవాడు వాడు బెరుకుగా ఉంటాడు, వాడు ధైర్యంగా ఉండడు, ఎంతైనా కూడా గిల్టీ కాన్షియస్ వాడికి వస్తుంది. ఇవన్నీ కూడా పోతాయి. తర్వాత ఆరోగ్యం బాగుంటుంది. రకరకాల మన రుగ్మతులు, నాట్ ఓన్లీ బీపీ, హృద్రోగాలు, తర్వాత వాడికి చర్మ వ్యాధులు ఎన్ని ఉన్నాయో అన్నీ. ఇంకా ఆరోగ్యం భాస్కరాదిత్య, అంతే సింపుల్గా చాలా బాగా చెప్పారు. ఆదిత్యుడు మీ వశం అవుతాడు, మీరే ఆదిత్యులు అవుతారు. అలాంటప్పుడు ఆదిత్యులు మీకు ఆ స్వామి ఇవ్వంది ఏముంటుంది? కనబడే దైవం ఆదిత్యుడు. మన విగ్రహాల్లో వాళ్ళు కూడా దేవుళ్ళు అవన్నీ ఉన్నాయి, అందరికీ మనం ప్రణమిలుతాం. ఇది ముఖ్యంగా ఏంటంటే తేలికగా ఎక్కడికి వెళ్ళకుండా ఉన్న చోటే చక్కటి మన సాధన చెయ్యొచ్చు. ఈ యొక్క విశ్వంలో ఉండే దివ్యశక్తి అది మీరు పొందొచ్చు, దానికి అనుసంధానం కలగచ్చు, కాంటాక్ట్ చేయొచ్చు, మీరు దివ్యశక్తిని కూడా ట్యాప్ చేయొచ్చు. దాంట్లో మీకు ఏ విధమైన సందేహం లేదు. 30 సెకండ్లు మీరు ఒక్కసారి రోజు చూడక్కర్లా, రోజు సూర్యుడి దగ్గరికి వెళ్ళి కూర్చోక్కర్లా, ఒక్కసారి చూసింది మైండ్లో మెమరీలో ఫిక్స్ అవుతుంది కదా, అది మీరు ప్రాక్టీస్ చేయండి. అంటే ఒక 10 రోజులు వరుసన చూశారంటే ఆటోమేటిక్గా అది కూడా చెయ్యొచ్చు. మీరు మర్చిపోవడం అనేటువంటిది లేదు కదా, గుర్తుంటుంది కదా. మనకి మర్చిపోయే స్థితిలో మానవులు లేరు.
పోయిన జన్మలో ఎప్పుడో ₹1,00,000 ఎవరికో ఇచ్చామనుకోండి, ఇప్పుడు ఈ జన్మలో అడిగితే గుర్తు పెట్టుకోవడం గుర్తుండడం ఎంత ప్రాబ్లం అంటే వాడికి కూడా గుర్తుండాలి, తీసుకున్న వాడికి గుర్తుండాలి, ఇచ్చిన వాడికి గుర్తుండాలి. అందుకని విశేషంగా ఉండేటువంటి మనకి ఈ యొక్క యోగ విద్య మనది, మన హిందూ సనాతన ధర్మంలో దాగి ఉన్నది. మన పూర్వపు ఋషులు, తర్వాత బ్రహ్మోపాసకులు, సూర్యోపాసకులు, ఇవన్నీ ఎంతోమందికి గతంలో ఆరోగ్యం కోసం, వాళ్ళ స్థితులు మెరుగుపరుచుకోవడం కోసం, ఈ యొక్క జనస్రవంతిలో అందరినీ మార్చి సహజీవనం చేయడం కోసం, అందరితో పాటు వారు కూడా సుఖంగా ఉండాలి, అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. అది విశేషం అన్నమాట. చాలా తేలికైంది, వెరీ సింపుల్ ఈ టెక్నిక్. ఇంతవరకు చాలామంది ఎంతో నా శిష్యులు చేశారు, దాన్ని సాధనలో వారు లబ్ధి పొందారు. అయితే స్వామి, ఇప్పుడు ఆరోగ్యం కోసం ఇది మంచి సూత్రాన్ని అయితే చెప్పారు, తేలికైనది. అంటే మామూలుగా అంటే నేను రివిజన్ కోసం ప్రేక్షకుల కోసం చెప్తున్నా. 6 బయటో లేకపోతే ఎక్కడైనా సరే సూర్యుడు కనిపించే ప్రదేశానికి వచ్చి, డాబా పైకో 6 బయటో కిటికీలోంచో సూర్యుడు కనిపించే ప్రదేశానికి వచ్చి సూర్యుడిని చూస్తూ ఏకాగ్రతతో సూర్యుడిని చూస్తూ ఒక 30 సెకండ్ల పాటు, వీలున్నంత వరకు 30 సెకండ్ల పాటు కళ్ళు రెప్ప కొట్టకుండా చూడాలి. అదే మొదటి ప్రయారిటీ. తర్వాత అలా చూసిన తర్వాత మళ్ళీ కళ్ళు మూసుకొని కూర్చొని అది రీకలెక్ట్ చేసుకోవాలి. చూసిందే మళ్ళీ చూడటం, కళ్ళు మూసుకొని, అది తెరిచి ఇది మూసుకొని. అది ఎంతసేపు చేయాలి కళ్ళు మూసుకొని? అది మీకు ఎంత స్పష్టంగా కనబడుతుందో అంత స్పష్టంగా మీకు ఆనందంగా కూడా కలుగుతుంది. అది ఎంతసేపు చేయాలి కళ్ళు మూసుకొని? ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు వాళ్ళ ఓపిక. ఇంకోటి ఎక్కువసేపు చేస్తే మీకు ఇంకా ఆనందం అనిపిస్తుంది. అంటే సృష్టిలో ఎంటర్ అయిపోతారు, కనెక్ట్ అయిపోతారు, విశ్వశక్తికి మీరు అనుసంధానం అయిపోతారు. ఎప్పుడైతే అలా అనుసంధానం జరిగిందో శరీరంలోకి ఆ శక్తి రావటం అనేది శరీరంలో రుగ్మతలు ఎక్కడ ఉంటాయి, వెళ్ళిపోతాయి, తగ్గిపోతాయి. బ్లాక్గా ఒక చీకట్లో ఒక టార్చ్ లైట్ వేస్తే ఎంత వెలుతురు వస్తుందో ఆ రూమ్కి సరిపడా ఇది విశ్వశక్తి కదా. అసలు ఎన్ని కోటాను కోట్ల, ఇప్పుడు ప్రపంచ జనాభా 900 కోట్లు ఉజ్జాయింపున, ఆ 900 కోట్ల ప్రజలకు కూడాను ఒకడే సూర్యుడు, ఒకడే చంద్రుడు, గ్రహాలు అవన్నీ కూడా మనకు దగ్గరలో ఉండేవే నవగ్రహాలు, వాటి మీదే మనకి లెక్క ఉన్నది. మరి ఆ 900 కోట్ల జీవులకి, ఆత్మలకి, శరీరం ధరించిన వాళ్ళకి ఈ ప్రాక్టీస్ చేసుకుంటే ఏ ఇబ్బందులు ఉండవు. ఉన్న ఇబ్బందులు పోవడం కోసం ఇది శక్తి స్వరూపులు అయిపోతారు. మీరే శక్తి స్వరూపులు అయిన తర్వాత ఇంకా మీకు కావాల్సిందేంటి? ఇంకేం లేదు. జబ్బులు లేకుండా ఉండడం, అనారోగ్యం లేకుండా ఉండడం, ఆరోగ్యంగా ఉండడం, ఇంకా అంతకంటే అదృష్టం ఏంటి? డబ్బులు అవన్నీ సబ్జెక్ట్ కాదు. ఎంత సంపాదించుకునేవాడికి అంత ఉంటుంది. ఇది శక్తి కూడా అంత సంపాదించుకోవాలి, సమపార్జన చెయ్యాలి. అప్పుడు మీకు దివ్యమైన ఆయుష్ కూడా పెరుగుతుంది. ఏ టెన్షన్స్ లేవు, ఏ బ్యాడ్ థాట్స్ ఉండవు. మరి భగవంతుడు యొక్క కృపచేత దివ్యశక్తిని మీరు పొందిన తర్వాత మరి యు ఆర్ ద గాడ్ వెన్ యు ఆర్ ప్యూరిటీ వచ్చేస్తుంది. ఇంకేం కావాలి మీకు? తేలిగ్గా అంటారు. నేను దీనికి మనం జటిలం చేస్తే ఎవడు చెయ్యడు నాన్న. తేలికగా చెప్పాలి, తేలికగా వాడు దాన్ని పొందగలగాలి. ఇది తేలికే కదా. 30 సెకండ్లు వెచ్చించలేమా? 30 సెకండ్స్ మొత్తం కలిపినా కానీ 10 నిమిషాలు సాధన చాలు. అది వాడికే ఇంట్రెస్టింగ్గా పెంచుకుంటాడు. శాంతి దొరుకుతుంది, ఆనందం దొరుకుతుంది, ఆరోగ్యం దొరుకుతుంది, ఐశ్వర్యం కూడా వస్తుంది. ఎందుకంటే కాన్సన్ట్రేషన్ ఉన్నప్పుడు, ఏదైనా పని చేసినప్పుడు ఏకాగ్రతతో చేసినందుకు ఆ యొక్క పని సక్సెస్ అవుతుంది. అయితే ఇప్పుడు శక్తిని పొందటం ఒక పద్ధతి. ఆ శక్తిని పొందిన దానివల్ల కొన్ని బెనిఫిట్స్ పొందటం ఆటోమేటిక్గా జరుగుతుంది. అయితే ఈ రోజుల్లో ఒక పక్క భౌతిక జీవితం, ఫాస్ట్ కల్చర్, అంటే ఒక పక్క అంటే ఫాస్ట్ కల్చర్ అంటే సాఫ్ట్వేర్ అని, ఒక పక్క స్పీడ్ కల్చర్ మొదలైంది, ఒక పక్క పబ్బులు, డ్రింకులు, డ్రగ్స్, అన్ని రకాలుగా విచ్చలవిడితనం, స్వేచ్ఛ అనే పేరుతో
స్వేచ్ఛ పేరుతో విచ్చలవిడితనం తయారైంది. ఇంత ముందర ఏదైతే కట్టుబాట్ల పేరుతో బంధనాలు అనుకుంటున్నారో, కట్టుబాట్ల పేరుతో నేర్పించింది సంస్కారం అనే విషయాన్ని మర్చి, అంటే ఆ సంస్కారాన్ని కట్ చేయడమే నిజమైన స్వేచ్ఛ అనుకుంటున్నారు, కానీ అది సంస్కారం అని గుర్తించలేకపోతున్నారు. ఈరోజు 100లో చూసుకుంటే అమ్మాయిల్లో పెళ్ళైన వాళ్ళలో తాళిబొట్లు క్యారీ చేసేవాళ్ళు ఒక 50% కూడా లేరు. మెల్లో తాళిబొట్లు వేసేవాళ్ళు 50% కూడా లేదు. ఇప్పుడు నాకు మొన్న ఒక బాబా గారు వచ్చారు, మీలాగా ఒక అమ్మాయి వచ్చింది. అమ్మాయి వస్తే హ్యాపీగా దండం పెట్టగానే కళ్యాణ ప్రాప్తిరస్తు అన్నాడు. స్వామి నాకు పెళ్ళి అయింది, ఓ పాప ఉంది అని. మెల్లో తాళిబొట్లు లేవమ్మా, కాళ్ళకి మెట్టెలు లేవమ్మా, బొట్టు పెట్టుకొని పంజాబ్ డ్రెస్ అంటే ఏ రకంగా గుర్తిస్తాడు? అవును, అని ఒక అమ్మాయి వచ్చింది, దండం పెట్టింది, డ్రెస్ వేసుకొని వచ్చింది, కళ్యాణం వస్తూ అంటారు ఎవరైనా సరే, సహజంగా పెద్దవాళ్ళు ఆశీర్వదిస్తారు అనమాట. ఇప్పుడు ఈ యొక్క భౌతిక జీవితంలో ఇట్లాంటి పందాలు సంస్కారాలు కానీ వెళ్తూ ఉన్నాయి. ఇప్పుడు ఆధ్యాత్మికంలో సంస్కారహితంగా, సెన్సిటివ్గా, సాత్వికంగా వెళ్తున్నారు. ఇదేమో రజో ప్రవృత్తి, ఇదేమో చూసుకుంటే సత్వ ప్రవృత్తి. ఈ రెండిటిని ఎలా బ్యాలెన్స్ చేయాలి? నేను సెన్సిటివ్గా ఉండి జనాల్లో తిరుగుతుంటే అరే వీడు బతకనేచ్చనోడు కాదురా అని వాళ్ళే కామెంట్ చేస్తున్నారు. నేను హార్స్గా ఉంటే వీడికి ఎక్కువైపోయిందిరా అంటారు. సో వీటినన్నిటినీ తట్టుకొని ఒక వ్యక్తి భౌతికాన్ని, ఆధ్యాత్మికతని ఎలా బ్యాలెన్స్ చేయాలి? ఇది వాళ్ళు ఇమీడియట్గా ఇలాంటి మంచి నిర్ణయాలు వాళ్ళు తీసుకోవాలి. ఇలా బ్రతకాలి. ఇప్పుడు ప్రతి వాళ్ళు ప్లాన్ లేకుండా జీవించడం లేదు. ఈ నవయుగంలో ప్రతిదీ ప్లాన్ ఉంటుంది. ఉద్యోగాలే కానీ ప్రతిదీ కూడాను. ఏ ఊళ్ళో అయినా సరే ఉద్యోగం చేయాలి, వ్యాపారం చేయాలి, 2 రూపాయల కోసం భార్యాపిల్లల్ని పోషించాలి, తప్పు లేదు. కానీ అది వాళ్ళు టెన్షన్ లేకుండా సంపాదించాలంటే కుదరదు. కొంత టెన్షన్ ఉంటుంది. ఆ టెన్షన్ కూడా ఈ యొక్క సాధన వల్ల పోతుంది. ఎందుకంటే టెన్షనే ఉండదు, టెన్షన్ ఫ్రీ అయిపోతాం. ఎందుకంటే చేసేది 10 to 5 ఆఫీస్ అవర్స్, తర్వాత చేయడుగా. సాఫ్ట్వేర్ వాళ్ళకు కూడా ఏదో టైమింగ్ ఉంటుంది, ఆ తర్వాత చేయరుగా. కానీ ఇక్కడ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా దైనందిక జీవితంలో మనం కాస్త ఆలోచన కూడా చేయాల్సింది బాధ్యత ఉన్నది. ఎందుకంటే ప్లానింగే ఆలోచన, ఇంటి గురించి, ఒంటి గురించి, భవిష్యత్తు గురించి. అందుకని డబ్బులు సంపాదించేటప్పుడు వాడికి ఏది సూటబులో అదే చేస్తాడు. అందులో వాడికి ప్రావీణ్యం ఉన్నవాళ్ళు ఇంకా రాణించాలి అంటే ఏకాగ్రత చాలా అవసరం. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. అలాంటప్పుడు ఏకాగ్రత రావాలంటే టెన్షన్స్ ఉండకూడదు, స్ట్రెస్ ఉండకూడదు, ఒత్తిడి ఉండకూడదు. ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన సాధన వల్ల ఒత్తిడి ఉండదు, స్ట్రెస్ అనే దానికి ఉత్పన్నమే కాదు. ఎందుకంటే ఈజీ తీసుకోవడం అలవాటు అయిపోతుంది వాడికి. వాడే శక్తిమంతుడు కదా. శక్తికి ఇంకా నిర్వీర్యం అనే పదం రాదు అక్కడ. ఎంటైర్ బాడీ ఫిల్ విత్ ఎనర్జీ. అప్పుడు చక్కగా పనులు చేసుకుంటాడు, చక్కగా సక్సెస్ అవుతాడు, పనులు చేసుకుంటాడు, 4 గంటలు ఎక్కువ పనులు చేస్తాడు, తిరుగుతాడు. ఇక బ్యాడ్ హ్యాబిట్స్ అంటారా, అది పర్సనల్ ఇష్యూ. అది మరి అందరూ సొసైటీలో వాడు తాగుతున్నాడని వీడు తాగుతున్నాడని వాడు, క్లబ్బులు, ఇవన్నీ పర్సనల్ వాళ్ళ చాయిస్. అది తప్పు అనేటువంటిది ఎవరిని అనే పరిస్థితిలో లేరు. వాడి ఆరోగ్యాన్ని వాడే క్షీణింపజేసుకోవడమే. అది మందు, ఔషధం 2 గుణాలు ఉన్నాయి. ఔషధం ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఈ ఔషధం ఆరోగ్యాన్ని తీస్తుంది. మరి అది గ్రహించాలి. తాగే ప్రతివాడికి తెలుసు పాపం. తాగే అలవాటు ఉన్నా కూడా మెల్లిమెల్లిగా తగ్గించుకోవాలి. ఆ తాగడం కూడా అలవాటు. కొంతమంది ప్యాషన్గా తాగుతారు, కొంతమంది స్ట్రెస్ వల్ల తాగుతారు, కొంతమంది అందరూ కూర్చుని ఒక పార్టీలో మొహమాటం కోసం లేదా సంతోషం కోసం ఒకరు తాగడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అవన్నీ కూడాను పోతాయి. ఎందుకు పోతాయంటే మీరు నిర్ణయాధికారం మీకు వస్తుంది. కలవండి, ఇంకేదన్నా తాగండి. ఇదే తాగాలని లేదు కదా. 4 కూర్చొని తాగడమే ముఖ్యమైతే ఏదన్నా మంచి సాత్వికంగా తాగొచ్చు. అది ఏ పేర్లైనా సరే. జ్యూస్ కావచ్చు, పాలు కావచ్చు, బాదం మిల్క్ కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఒకటి మాత్రం సత్యం, మనం ఒకరిని నిర్దేశించలేము, ఆర్డర్ చేయలేము. వాళ్ళకి వాళ్ళు ఏది మంచిదో చూస్ చేసుకొని కనుక ఈ జీవన విధానాన్ని తీసుకుంటే యోగి అవుతాడు. యోగితో పాటు భోగాన్ని కూడా వాడు పొందుతాడు. 2 ఉంటాయి, సంపాదన ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, పిల్లల భవిష్యత్తుకు కూడా వాడు బంగారు బాటలు వేయగలుగుతాడు. ప్లాన్ ఉంటుంది, లైఫ్ కూడా పెరుగుతుంది.
అయితే స్వామి ఇప్పుడు ఓకే, ఇది భౌతికత, ఆధ్యాత్మికత. ఇప్పుడు భార్యాభర్తలే ఇద్దరు డిఫరెంట్ ఒపీనియన్స్తో ఉంటారు. ఎందుకు అంటే భార్య ఒక ఫాస్ట్ కల్చర్ని చూసుకుంటుంది, భర్త ఒక ఆధ్యాత్మికంగా ఉంటాడు. లేదా భార్య ఆధ్యాత్మికంగా ఉంటుంది, భర్త మోడర్న్ లెవెల్లో ఉంటారు. ఈ యొక్క ఈ రెండు ఇంబ్యాలెన్సెస్ని ఇప్పుడు భర్తే సాధన చేస్తున్నాడు, భార్య సాధనకి కాదు, ఎట్లా మార్చుకోవాలి? భార్యకి సత్యాన్ని భర్త బోధించాలి. అమ్మా ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉంటే నువ్వు అలా వినే రకం కాదు. వినరు. వినకపోతే మనం నిజంగా దైవీకంగా ఇక్కడ వాక్శుద్ధి కూడా పెరుగుతుందని చెప్పా ఇందాక. ఆ వాక్శుద్ధి వల్ల వాళ్ళకి ఆ క్షణంలో బాగా అనిపిస్తుంది, నచ్చుతుంది ఆ మాటలు, తర్వాత ట్రై చేసి చూద్దాం అనిపిస్తుంది. అప్పుడు మారడానికి అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే డామినేషన్ కాదు, ఇక్కడ వాక్శుద్ధి వస్తుంది. ఈ యోగ సాధనలో ఎదుటి వాళ్ళకి చెప్పేవి వాళ్ళు వింటారు. ఒక గురువులు ఉన్నారు, స్వామీజీలు ఉన్నారు, ప్రబోధకులు ఉన్నారు, వాళ్ళు చెబితే వేలల్లో వింటున్నారు. ఆ 2-3 గంటలన్నా వింటున్నారు. ప్రాక్టీస్ చేస్తే ఇంకా బాగుపడతారు. అంటే ఎక్కడో గుంపులు గుంపులుగా లక్షల్లో వేలల్లో టీవీలలోనే కాదు, గ్రౌండ్లలో కూడా పెద్ద స్వాములు, మాతాజీలు, రకరకాల దైవ కృప కలిగిన వాళ్ళు వచ్చి చెప్తే వింటున్నారు కదా. ఎందుకు వింటున్నారు? ఏం చెప్తాడా అని. ఆ చెప్పినప్పుడు మంచి స్వీకరిస్తారు, మిగతాది వదిలేస్తారు. మంచి అలవాటు చేసుకోవడానికి కూడా ప్రయత్నం అంటూ ఒక బీజం పడుతుంది కదా. అలాగే భార్య కూడా ఇష్టం లేకపోయినా ఓసారి ప్రయత్నించి చూడడంలో తప్పు లేదు. భర్తే కదా, ఆ భర్త మన మంచి కోరుతాడు కదా. సరే, ఇద్దరం అన్యోన్యంగా ఉండొచ్చు, ఆనందంగా ఉండొచ్చు. నేను ఇలాంటివి మంచి మాటలు వినడం వల్ల నేను భర్తకి చెప్పచ్చు, తప్పులేదు. ఆయనలో ఏదైనా లోపం ఉంటే కూడా భార్య భర్తకి చెప్పచ్చు. ఇద్దరు కలిసిమెలిసి ఉంటేనే ఆ యొక్క సంసారం సాగరం కాదు, మహాభాగ్యం అవుతుంది, ఆనందదాయకం అవుతుంది. వింటారు. ఎందుకు వింటారండి? మంచి చెప్తే తప్పకుండా వింటారు. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాము, 500-1000 రూపాయలు ఇస్తాం ఫీజు. ఆయన చెప్పినట్టు వినకపోతే నష్టం ఎవరికి? పేషెంట్కి. డాక్టర్ది ఏం పోదు, ఫీజు తీసుకున్నట్టు దేని మ్యాటర్ అయిపోయింది. సంతోషిస్తాడు, నేను చెప్పినట్టు విన్నందుకు, మందులు వాడినందుకు జబ్బు తగ్గింది అనుకుంటాడు. ఆయనకి తెలిస్తే, చెబితే. మనం రాకుండా మానేస్తే తగ్గినట్టే లెక్క. అలాగే భార్యాభర్తలు కూడా సాధన చేసుకుంటే అన్నీ ఒక క్రమబద్ధంగా రోజు పొద్దునుంచి రాత్రి దాకా చేయాల్సిన పనులు ప్లాన్డ్గా ఎన్ని గంటలకు ఏం చేస్తాం, ఏమిటి, అంత క్రమబద్ధీకరణ చేసుకున్నప్పుడు తప్పకుండా వాళ్ళకి మంచి జరిగి తీరుతుంది, జయం కలుగుతుంది, ఆనందంలో వాళ్ళు మరి తేలియాడతారు. అయితే ఇప్పుడు ఎంత బాగా ఉన్నా, ఎంత ఇదిగా ఉన్నా, మన జీవితం కర్మానుసారనే అంట. అవును. యోగం మనం సాధన చేస్తున్నప్పుడు కర్మ ప్రకారం జీవితం నడుస్తూ ఉంటుంది. యోగం వచ్చి మారుస్తుంది అంటారు. అప్పుడు కర్మ కంటే యోగం గొప్పదా? యోగానికి కర్మకి ఉన్న సంబంధం ఏంటి? చేయు పనిని కర్మ అంటారు, కానీ మనం మాట్లాడుకునేటువంటిది కర్మ. ఏదైతే విషయాలు జరుగుతూ ఉంటాయో, వాళ్ళు చేస్తూ ఉంటారో, పూర్వజన్మ సంచితాలు, సుకృతాలు. అవి పూర్వజన్మలో చేసినవన్నీ కూడాను అవి మిగిలినవి ఈ జన్మలో మనం చేస్తాము. ఆ జీవుడికి, ఆ ఆత్మకి తెలుసు. లేకపోతే ఇది కంటిన్యూగా కొన్ని లక్షలు వేల జన్మలు ఎత్తాల్సి వస్తుంది. ప్రతి జన్మలో ఏదో కోరుకుంటాడు, మళ్ళీ అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఈ జన్మ నాకు ఇక చాలు అని అనుకుని నిర్దిష్టంగా ఫిక్స్ అయిన వాళ్ళకి కర్మలు చేయకుండా ఉండడానికి నిష్కామ కర్మలో వాడు ఇంట్రెస్ట్ చూపిస్తాడు. ఇంకోటి, వాడు అదృష్టం ఏంటంటే పోయిన జన్మలో చేసిన కర్మలు ఈ జన్మలో ఆ భూపతనం అయిన తర్వాత పోతుంది. ఆ బొడ్డు కట్ చేయంగానే తల్లి నుంచి వచ్చేటువంటిది సిల్వర్ కార్డు కట్ చేయంగానే ఆ స్పృహ పోతుంది, అది గుర్తుండదు. అదొక చిన్న ప్రాబ్లం ఉంది. అది కొన్ని యోగులకి, మంచి సంస్కారం కలిగిన వాళ్ళకి గుర్తొస్తూ ఉంటుంది. ఒక మెసేజ్ కళల రూపంలోనో, లేదా అనిపించడమో, థాట్ రూపంలోనో. యూనివర్సల్ మైండ్ అనేది ఒకటి ఉన్నది, అందులోంచి ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుంది. అందుకని ప్రతి జన్మలో కూడా వాడు ఏ విధమైనటువంటి పాపము కానీ, ఆలోచనలు కానీ, కర్మలు కానీ చేయకుండా సత్కర్మలు చేస్తూ, మంచి ఆలోచిస్తూ, సోదర భావంతో ఉంటూ,
సంఘంలో మనం అందరితో సమిష్టిగా కృషి చేస్తూ ఆ భగవంతుడి యొక్క సన్నిధానాన్ని వాడు సతత సహస్రత పొందగలిగినప్పుడు ఇవేవి ఉండవు, కర్మలే ఉండవు. కర్మలంటూ ఉంటే బ్యాలెన్స్ ఉన్న వాటిని చేయడానికే పుడతాడు మనిషికి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా పుట్టి కొత్త కర్మలు చేయాల్సిందే, అవి కూడా ఉన్నాయి. ఎందుకంటే అది గుర్తు లేనప్పుడు ఇంక ఇవి అవి చేస్తూ ఉంటాడు. అందుకని అసలు మంచి కర్మలు చేస్తే ఆ కర్మలు పోతాయి. పూర్వజన్మ కర్మలు అనుభవించడానికే ఈ జన్మ అన్నప్పుడు ఇది పోతుంది, అనుభవించక తప్పదు. భగవంతుళ్ళు కూడా కారణ జన్ములు అన్నారు, భగవత్ స్వరూపులు. మానవులు కూడా ఒక అవతారమే, మానవ అవతారం అంటాం, అది భగవత్ అవతారాలు. మనం కూడా కొన్ని పనులు చేయడానికి వచ్చాం, కారణ జన్ములమే. ఒక కారణం చేత ఈ జన్మ వచ్చింది, అది ఆ జన్మలో ఇంకా ఇవేమీ లేకుండా సశేషంగా విశేషంగా మనం దాన్ని సమాప్తి చేసుకొని సర్వకాల సర్వావస్థల యందు కూడా భగవంతుడి యొక్క స్థితిలో వారిని కోరుకుంటూ వాడి అనుగ్రహంలో పాత్రత సంపాదించుకుని ఉంటే ఇక వాడికి భగవంతులో లీనమైపోతాడు. ఇప్పుడు మీరు సత్వగుణంలో ఉండి మంచి పనులు చేయాలనే తత్వంలో ఉండి మంచి పనులు చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా తరిస్తాడు. నాకు మంచి చెయ్యాలి అనే ఆలోచన కానీ బుద్ధి కానీ తలంపు కానీ ఏది నాకు కలగనప్పుడు, అంటే కొంతమంది ఒక దుర్మార్గుడు ఉంటాడు, వాడు చెడు చేయడమే ఒక లక్ష్యంగా పెట్టుకుంటాడు, చెడు చేయటమే దాంట్లో ఒక కిరాతకంగా ఆలోచనలు కూడా ఉంటారు. సో అట్లాంటి పరిస్థితులు కలిగించే వ్యక్తులు ఉంటాడు. వాడికి మంచి చేయాలనే ఆలోచన రాదు, మంచి చేయాలన్న బుద్ధి రాదు, వాడికి కూడా మంచి మార్పు వస్తుంది. ఎలా వస్తుందంటే చేసినప్పుడు వాడికి ఆ జ్ఞానం లేదనేటువంటిది మీరే చెప్పారు, వాడికి తెలుసు. వాడికి పశ్చాత్తాపం అనేటువంటిది ఒకటి ఉంటుంది. పాపం చేసినప్పుడు ఒక విధంగా వాడికి చెడు జరుగుతుంది, అప్పుడు బాగుంటుంది, టెంపరీగా హ్యాపీ ఫీల్ అవుతాడు. దొంగ కూడా జోబు దొంగతనం చేసిన తర్వాత ఒక 1000 రూపాయలు ఉంటే 1000 రూపాయలు అయ్యేదాకా వాడు హ్యాపీగా ఉంటాడు. దొంగతనం చేసేవాడు కూడా ఒక పద్ధతిలో పోతాడు. అది తప్పని తెలుసు వాడికి, కానీ మరి తోటి వాడి సంస్కారం అలా సంస్కారం అది. అయితే ఇక్కడ ఎప్పుడైతే వాడు చేసే పనులలో అక్కడ దెబ్బలు తగిలి వాడికి నష్టం జరిగినప్పుడు అప్పుడు మార్పు వస్తుంది, ఆలోచనలో మార్పు వచ్చి ఎందుకు ఇలా జరిగింది, ఇన్నాళ్ల బట్టి చేశాను, ఇలాగే చేయాలా, నాకు చివరికి ఏదన్నా మంచి జరగాలి అనే పశ్చాత్తాపంతో ఆలోచనలో పడతాడు. ఆలోచనలో పడ్డప్పుడు వింటాడు, గురువుల ద్వారానో పుస్తకాల ద్వారానో మంచి బోధన చేసే స్వాముల ద్వారానో ఏదో ఒకటి ఉంటుంది, పుస్తకాల ద్వారానో ఒక మంచి మాట విన్నప్పుడు ఇలా మారితే నేను బాగుపడతాను, నాకు మంచి జరుగుతుంది అంటే ఇవన్నీ చేసిన తర్వాత ఏదో ఒక అవకాశం దొరుకుతుంది వాడికి. అసలు మొదట్లో దొరికితే ఇవి చేయకపోవచ్చేమో. కొంతమంది ప్యాషన్గా కూడా చేసేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు ప్యాషన్గా వాళ్ళ కోసం కాకపోయినా వీడికి మాత్రం అవకాశం తప్పకుండా వస్తుంది. వాడికి ఆలోచన చేస్తాడు, మారతాడు, బాగుపడతాడు, మళ్ళీ వాడు మంచివాడుగా మారతాడు. అయితే సాధన జనరల్గా యోగ సాధన చేసేవాళ్ళు కానీ పూజా కార్యక్రమాలు చేసేవాళ్ళు కానీ చివరికి వచ్చేసరికి మనం ఏమంటాం, సర్వే జనా సుఖినో భవంతు సమస్త లోకాన్ సుఖినో భవంతు అంటుంటాం. నాకు మొన్న ఒక కార్యక్రమానికి వెళ్ళినప్పుడు మనం పూజల్లో సర్వే జనా సుఖినో భవంతు అంటాం కదండి, మనకి శత్రు దేశమైన పాకిస్తాన్ను కూడా అది సుఖం చెందుతుంది కదా. లేదు, మనకి ఇబ్బంది పడే శత్రువు కూడా అంటే దుర్మార్గుడికి కూడా సుఖం కలగాలని కోరుకుంటున్నాం కదా. వాడు సుఖంగా ఉండాలంటే మన మీద వాడు దండయాత్ర చేస్తేనే కదా వాడు సుఖపడేది. అంటే మనం కూడా వాడికి శక్తినిచ్చినట్టే కదా అనే ఒక ప్రశ్నని ఒక చిన్న పాప నన్ను అడిగింది. నాకు కొంచెంసేపు ఇదనమాట ఆలోచనలో పడ్డా. ఆ ప్రశ్న మీకు నేను ఏమీ లేదండి, మీరు అడిగిన దాంట్లో నిజంగా విశేషమైనటువంటి అర్థం ఉంది. మన సంకల్పంలో సర్వే జనా సుఖినో భవంతు లాగానే మనం పొద్దున ఉదయం లేచిన దగ్గర అందరూ బాగుండాలి, అన్ని దేశాలు బాగుండాలి, విశ్వం బాగుండాలి, అందరూ మంచి ప్రవర్తనతో కలిగి ఉండాలి, సద్భావంతో ఉండాలి అనుకుంటాం. అది అందరూ కోరుకున్నప్పుడు అందరికీ మంచి జరుగుతుంది. అందట్లో కొంత అబవ్ 50% కోరుకున్నా కూడా మిగతా వాళ్ళు మారడానికి యూనివర్సల్ ఒక మైండ్ థాట్ ఇందాక చెప్పా, అది మార్ఫోజెనిక్ ఫీల్డ్ అని ఒకటి ఉంటుంది, అది మారుస్తుంది, ఆ థాట్ వాడికి ప్రవేశపెడుతుంది. అప్పుడు వాడు దుర్మార్గుడైనా కూడా ఒక సెకండు వాడు నిశ్చేష్యుడవుతాడు, యుద్ధం చేయడానికి వచ్చినా కూడా. అంటే అందరూ కలిసి సంకల్పం చేసి ఆ యొక్క మంచి భావాన్ని మనం
వ్యాప్తి చేయడానికి మనం దోహదపడి ఇతరులతో కూడా చేయించగలిగినప్పుడు విశ్వం అంతా సుభిక్షంగా ఉంటుంది. చెడ్డవాడు కూడా థాట్ మారుతుంది. ఎందుకు? యూనివర్సల్ థాట్లోంచి వాడిగా ఇది వస్తుంది. అంతేగాని అది పూర్వజన్మలో వాడు యుద్ధం చేసి ఇంకోని ఇది ఆ థాట్తో హోళ పుట్టినా కూడా అది మారుతుంది. ఇప్పుడు చూడండి, రష్యా ఉక్రెయిన్ ఆ యుద్ధం జరుగుతుంది. దాంట్లో సామాన్య ప్రజలకి ఆ యుద్ధానికి ప్రాణాలు కోల్పోయారు. సామాన్య ప్రజలకి ఆ యుద్ధానికి సంబంధం లేదు. ఇండియా పాకిస్తాన్ విడిపోయింది దేనికి? వాళ్ళ లబ్ధి కోసం, ఎవరో కొంతమంది లబ్ధి కోసం. వీళ్ళని కూడా మనం ధ్యానం చేసేటప్పుడు సమస్త లోకాన్ సుఖినో భవంతు అని కోరుకోవచ్చు. అలాంటి వాళ్ళల్లో అంటే ఇప్పుడు మార్పు వస్తుందండి. ఇప్పుడు ఒక రాజు యొక్క ఆలోచనలో, ఒక నాయకుడు యొక్క ఆలోచనలో బుద్ధి మారితే ఆటోమేటిక్గా దేశం మారుతుంది కదా. దేశం మారుతుంది, ప్రజల్లో మార్పు వస్తుంది. ఆ రాజు యొక్క ఉద్దేశము సంకల్పము మంచిదై ఉండాలి. మంచినప్పుడు మంచి రూల్స్ పెడతాడు. మంచి భావంతో ప్రజలు ఉండేటట్టుకు దోహదపడేటట్టు వాడు చేయవలసినవన్నీ చేస్తాడు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఉన్నారు, యోగా డేని ప్రవేశపెట్టాడు. ఇప్పుడు యోగా డే నరేంద్ర మోడీ గారు ప్రపంచవ్యాప్తంగా ప్రవేశపెట్టడం వల్ల ఇప్పుడు ఎంతమందిలో యోగా పరంగా అవగాహన పెరిగింది, ఇంట్రెస్ట్ కూడా క్రియేట్ అయింది. అలాగే ఒక నాయకుడు అనే వ్యక్తి ఒక మంచిని ఆలోచిస్తే అవుతుంది కదా. నాకు సద్భావం ఉండాలి. సద్భావం. అలా ఇంతమంది సాధకులు, ఇన్ని విద్యలు, ఇంత ఇది ఉన్నప్పుడు నాయకుల్ని ఎందుకు ఈ సాధకులు ప్రేరేపించలేకపోతున్నారు అనేది ఒక సన్నిద్ధమైనటువంటి సామాన్యమైనటువంటి అతి సామాన్యమైనటువంటి ప్రశ్న. లేదండి, వాళ్ళు కూడా మారతారు. కానీ వాళ్ళ కుటుంబంలో ఉండే భార్య పిల్లలు కోసం వాడు చేస్తాడు ఆ పని. భార్య పిల్లలు మారి తండ్రిని కానీ కొడుకుల్ని కానీ పినతండ్రులు కానీ మార్చచ్చు. అంటే మంచి థాట్. ఇంట్లో వాళ్ళు చెప్తే కొంచెమన్నా వింటాడు కదా, బయటవాడు చెప్తే వినకపోవచ్చు. అంటే నేననేది ఈ కాస్మిక్ ఇంటెలిజెన్స్ లేకపోతే కాస్మిక్ మైండ్ అది పనిచేస్తుంది. ఆ మైండ్ లెవెల్లో ఇంతమంది మన సాధకులు ఉన్నప్పుడు పొలిటికల్గా ఉన్న ఆలోచనలు మార్చగలిగితే భారతదేశం సుభిక్షంగా అయిపోతుంది కదా. ఇవన్నీ తెప్పలు దేనికి అనేది లేదు. మీరు అన్నది బాగుంది. అందరూ ఈ యోగ మార్గంలో ఇలాంటి సంకల్పాలు రోజు విశ్వం అంతా బాగుండాలి, విశ్వంలో ప్రజలు బాగుండాలి, అందరూ సద్భావంతో కలిగి ఉండాలి, అందరికీ మంచి సత్సాంగత్యం కలగాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రతి వాళ్ళు చేయడానికి ప్రయత్నం చేస్తే, కొంతమంది అన్నా చేస్తే ఆ దగ్గరగా ఉండే వాళ్ళకి ఇమీడియట్గా మీరు అన్నట్టు యూనివర్సల్ కాస్మిక్ ఇది మనం స్వీకరించి అది మరి ప్రజోపకారంగా చేయడానికి ప్రయత్నాలు గురువులు కానీ స్వాములు కానీ చేయగలిగితే, వాళ్ళు చేస్తున్నారు వాళ్ళ లెవెల్లో, ఇంకా కొంచెం ఉద్యుక్తంగా చేయగలిగితే ఇది మార్పుకి నాంది మొదలు అవుతుంది. ఫైనల్గా స్వామీజీ, ఒక సామాన్యుడు సంతోషంగా ఆధ్యాత్మిక జీవితాన్ని భౌతిక జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి అంటే ఏం చేసుకోవాలి? ఒకటి, సాధన చేసుకోవాలి, ఆత్మ సాధన. తర్వాత తోటి మనుషుల ప్రవర్తించే తీరు కూడా వీరు కూడా మొదల మంచి ప్రవర్తనతో ఉండాలి. ఎదుటివాడిని కూడా మంచిగా ప్రవర్తించేటట్టుగా మనం అవకాశాన్ని కల్పించాలి. అప్పుడు వాడు లేకపోయినా అవకాశం కల్పించి చెప్పడం వల్ల కూడా ఒకసారికో రెండుసార్లు పొరపాటుని తెలుస్తుంది కదా. వాడికి తెలిసి కూడా చెయ్యొచ్చేమో, అది వేరే విషయం. ముందు మన వంతుగా మన న్యాయంగా ధర్మంగా చెప్పేద్దాం ఆ సంకల్పంతో. ఇంట్లో వాళ్ళని సక్రమైన రీతిలో ఈ సంసార సాగరం ఈదుదాం. తర్వాత యోగము, భోగము, తర్వాత ఆరోగ్యము, ఐశ్వర్యము, భగవంతుడిది కృప, అపారమైన కృప పొందుదాం. ఇది సాధన వల్లే సాధ్యమవుతుంది. మనం ముందు సంకల్పం తీసుకోవాలి, ఇలా చెయ్యాలి, ఇలా ఉండాలి, ఇలా ఉంచుదాం, ఇలా కోరాలి. కోరిక ఉండేది అవసరం మనకి. మీ ద్వారా చాలామంది విని ఈ యొక్క మంచి అనేటువంటి మరి సాధన చేయడానికి వీలు కల్పించారు మీ ద్వారా. తప్పకుండా వారు ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. చాలా చాలా కృతజ్ఞతలు. శుభం. ఇప్పటి వరకు అద్భుతమైన విషయాన్ని, అద్భుతమైన జ్ఞానాన్ని మనం పొందాం. ఇది వీలైనంత వరకు జీవితంలో ఆచరించే ప్రయత్నం చేద్దాం. స్వామీజీ వారు అందించినటువంటి సూర్యోపాసన పద్ధతి
సూర్యోపాసన పద్ధతి చాలా సింపుల్గా సూర్యుడిని దర్శించుకుంటూ చేసుకునేటటువంటి విధానం. అది ఆయువు, ఆరోగ్యము, ఐశ్వర్యము అన్ని విధాలుగా మేలు కలిగించే సాధన. ఆ సాధనని ఆచరిస్తూ ముందుకు వెళ్దాం. మన జీవితాల్లో అద్భుతాన్ని సృష్టించుకుందాం. శుభం భూయా, సర్వే జనా సుఖినో భవంతు.